తెలంగాణలో రజాకార్లని రాక్షసులని అంతకంటే ఘోరమైన కిరాతకులని అంటారు. వందల మందిని కాల్చి చంపడం, అందరినీ ఒక దగ్గరకు తెచ్చి ఉరితీసి చంపేయడం, బైరాన్పల్లి అనే ఊరిలో ఒక్క మగాన్ని కూడా ఉంచకుండా చంపేసి ఆ శవాల చుట్టూ ఆడవాళ్లను నగ్నంగా బతుకమ్మ ఆడించిన కిరాతకులు ఈ రజాకారులు. వీళ్ళ పేరెత్తితేనే ఇప్పుడున్న పెద్దవాళ్లు అంటే రజాకారులను అప్పట్లో చూసిన వాళ్ల వెన్నులో వణుకు పుడుతుంది. ఇప్పటి తరం వాళ్ళకి రజాకారులు అంటే అంతగా తెలియకపోవచ్చు. ఒకసారి ఈ అవ్వ మాటలు వినండి. చీరలిప్పి ఆడాలి, చీరలిప్పి వద్దు సార్, చీర లేదు, నేను చెప్తాను, మేము చీరలిప్పం సార్, లేదు లేదు చీరలిప్పాలి. మనం జగసేపు కూడా ఆడని చెప్పదు, అర్ధ గంట ఆడిపిట్టు అర్ధ గంట మరి ఒక ఆమె అయితే మొత్తం సెక్రటరీ అయిపోయింది. అది సిగ్గుబాయ్ బట్టలు ఇప్పుడాయి, లంగలేవాయి, లంగలు అప్పుడు లంగల ఆడిపించి వాళ్ళ నెలగొట్టి నవ్వుడే నవ్వుడి కట్టుకోవాలని కొడుకు. వీళ్ళు చేసిన అరాచకాలు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే వీళ్ళ మీద ఒక మూవీ కూడా వచ్చింది. ఈ మూవీ చూసాక మీకు చాలా విషయాలు తెలుస్తాయి, చూడండి.